తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే వర్మ. ఏపీలో శాంతి భద్రతలు, శ్వేతపత్రం విడుదల, వైసీపీ టీడీపీల మధ్య కొనసాగుతున్న దాడులు ఏం సూచిస్తున్నది? ఏంటి పరిస్థితి ఏపీలో? అంటే శ్వేతపత్రమేమో గతంలో జరిగిన దాని మీద బహుశా తాము అధికారంలోకి వచ్చేటట్టుకున్న పరిస్థితులు వీటన్నిటి మీద బహుశా దాని తర్వాత కొనసాగింపుగా అదే చేస్తున్నారని చెప్పడానికి బహుశా అధికార పక్షం వాళ్ళు ఇస్తున్న అధికారిక శ్వేతపత్రం కదా. కానీ అదే సమయంలో మరి దాని వెనక ఏమైనా లోతైన శక్తులు ఉన్నాయా, ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, శ్వేతపత్రాల ఉద్దేశం అదే కదా. వాటి లోతుల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ ఏ రకాల మాఫియాలు పనిచేసి ఈ పరిస్థితి తీసుకొచ్చాయి. రాజకీయ కలహాలు మాత్రమే అయితే ఎప్పుడు ఏదో ఒక విధంగా ఉంటాయి, అదొక రకం. కాబట్టి శాంతి భద్రతలు లేవు, అరాచక పాలన, అరాచకం రాజ్యం వెళ్తుంది అది కదా గతంలో. కాబట్టి అనేక ఘటనలు జరిగాయి నిస్సందేహంగా. ఇప్పుడు కూడా కొన్ని జరుగుతున్నాయి, ఇది వేరు. రెండింటిని మళ్ళీ పోల్చకూడదు, కలిపి చెప్పకూడదు అంటారు మళ్ళీ. అది కూడా ఒక సమస్య ఇక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో మరి ఆయన ఏమేం చెప్తారు, మిగిలిన వెంటనే ఆర్థిక విషయాలు, విధానపరమైన అంశాలు. కాబట్టి వాటి మీద మనం ఒకటి మాట్లాడాము. ఇప్పుడు శాంతి భద్రతలు అనేసరికి ముఖాముఖి రెండు పార్టీల మధ్య జరిగే ఘర్షణలు, వాటి సమస్య వస్తుంది. ఇంకొకటి ఏమో పోలీసులు అనుసరించినటువంటి వైఖరి, అరికట్టారా లేదా వీళ్ళే కావాలని రెచ్చగొట్టారా, చూసి చూడనట్టు పోవడం వల్ల పెరిగాయా, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. మనం చూసిన తర్వాతే దాని మీద రియాక్ట్ అవ్వడం చాలా మంచిది. కానీ సమస్య అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజకీయ అసహనం, ఒకరినొకరు చూడకూడదు, చూడలేని పరిస్థితి అన్నట్టుగా, మొహం చూడకూడదు, అసలు ఏం చేస్తారో చూస్తామని ఒకరినొకరు సవాల్ చేసుకున్న పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఏదేమైనా శాంతి భద్రతల మీద ఇచ్చే శ్వేతపత్రం ఆ సమస్య లేకుండా చేయాలని మనం కోరుకోవాలి. ఏదో రూపంలో రకరకాలుగా మళ్ళీ కొత్త సమస్యలు వస్తున్నాయి. ఎంతవరకు వస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా అలాంటి ఘటనలు వద్దు, మనం చట్టబద్ధంగా వెళ్దామని 1-2 సార్లు చంద్రబాబు నాయుడే చెప్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రికి ఆయన మరీ ఎక్కువగా కూడా వాళ్ళు దాన్ని ఒక థీమ్గా చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు. ఈరోజు కూడా నాదెండ్ల మనోహర్ వాళ్ళ పార్టీ వాళ్ళ క్రియాశీలక సభ్యత్వం ఇస్తూ ఆ సందర్భంగా మీరు ప్రజల్లోకి వెళ్ళి బాగా పనిచేసి ఇదంతా చేస్తే ఉపయోగం, మనం పెరుగుతాం, కానీ ఈ దాడులు లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల కాదు అని ఒక సందేశం ఇస్తున్నారు. కాబట్టి మిగతా పార్టీలు ఎలాగో ఇస్తున్నాయి. అందువల్ల చంద్రబాబు కంక్లూజన్ ఏంటి, అలాగే శాంతి భద్రతలు రక్షించడానికి భవిష్యత్తులో ఆయన ఏం చెప్తారు, మిగతా అంశాలలాగా శాంతి భద్రతలు అనేది ఒక ఏదో స్టాటిక్ అంశం కాదు, అలాగే గతానికి సంబంధించింది కాదు. అది ఒక నిరంతర రోజు కూడా ఏమి పోలీస్ శాఖ కదా రోజు నోటీస్ వచ్చినట్టే చూడాలి మనం ఆయన ఏం చెప్తారని. కొంత విస్తృతంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఆ రెండు పార్టీల మధ్య సమస్యగాను వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కాకుండా సమాజంలో మొత్తంగా శాంతి. ఇప్పుడు మహిళల మీద లేకపోతే యువతుల మీద, చిన్న చిన్న బలహీనుల మీద జరిగిన దాడులు ఇట్లాంటివి ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? ఒక అభద్రతా వాతావరణం. దాన్ని కూడా పోగొట్టాల్సిన అవసరం ఉంది. కానీ భద్రతాయుత వాతావరణం, శాంతియుత వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బాగా పునఃస్థాపించడానికి లేదా బలంగా స్థాపించడానికి చంద్రబాబు నాయుడు